మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఎవరి నిర్ణయం కోసం మనం ఎదురు చూడాలంటే జీవము కలిగిన దేవుని యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క నిర్ణయాన్ని తెలుసుకోకుండా, ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మనము దేనిలో అడుగు పెట్టినా సరే దానిలో మనం ఏం చూస్తామంటే నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అలా మనం నష్టపోకుండా ఉండాలి అంటే మరి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టాలి. ప్రభువా, ఈ వివాహం విషయంలో నీ చిత్తం ఏంటి? ప్రభువా, ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇలాగ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దీని విషయంలో నీ చిత్తం ఏంటి అని మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఖచ్చితంగా అడగాలి. ప్రభువా, మా పిల్లల్ని ఇలా చదివిందాం అనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి? ప్రభువా, వీళ్ళని, లేదంటే నా భర్త పలానా చోటకు వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఏంటి నీ చిత్తం ఏంటి? వెళ్ళమంటావా వద్దంటావా అని మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే తన వాక్యము ద్వారా, తన కళల ద్వారా, దర్శనాల ద్వారా, సావుకుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఏదో విధంగా మనతో మాట్లాడి ఏం చేస్తారంటే తన యొక్క నిర్ణయాన్ని తెలియచేస్తాడు.